رمضان في رمضان. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదర మహాశైలారా, సోదరిమణులారా, రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో నేను మీ ముందు చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే, ఉపవాస స్థితిలో అనుమతించదగ్గ విషయాలు ఏమిటి. సమాజంలో అనేక మందికి వీటి గురించి సరైనటువంటి అవగాహన ఉండదు. కాబట్టి ఈ విషయాల గురించి మనము సవివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకని అంటే, ఇస్లాం మనకు అన్ని విషయాల్లో కూడా సులభతరం చేయబడింది. ఎక్కడ కూడా కష్టపెట్టడం అనేది ఇస్లాం యొక్క ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యురీదుల్లాహు బికుముల్ యుస్రా వలా యురీదు బికుముల్ ఉసరా. అల్లా మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. అలాగే మరొక వాక్యాన్ని పరిశీలన చేస్తే, ఫత్తకుల్లాహ మస్తతాతుం. కాబట్టి మీ సాయశక్తులా ప్రయత్నం చేయండి, అల్లాహకు భయపడుతూ ఉండాలి. మన శక్తికి మించిన భారం ఎలాంటిది లేదు. మన ఎంత స్తోమత ఉంటే, ఎంత శక్తి ఉంటే దాని ప్రకారంగా మనము అల్లాహకు భయపడుతూ ఉండాలి. అల్లా తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉస్అహా. అల్లా ఏ ప్రాణిపై కూడా తన శక్తికి మించిన భారం వేయడు. మన శక్తి ఎంతైతే ఉందో దాని ప్రకారంగానే అల్లాహ్ మన మీద భారం వేస్తాడే తప్ప మోయలేని భారాన్ని మన మీద ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ వేయడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, నిశ్చయంగా అల్లాహ్ నా జాతి యొక్క తప్పులను మరియు మతిమరుపును మరియు వారితో బలవంతంగా చేయబడిన వాటన్నిటిని కూడా అల్లాహ్ క్షమిస్తాడు. కాబట్టి అల్లాహ్ మనకు సౌలభ్యాన్నే ఇచ్చాడు. మరి రండి సోదరులారా, మనం పరిశీలన చేద్దాము ఉపవాస స్థితిలో చేయవలసినటువంటి పనులు. ఈ పనులు చేయడం వల్ల ఉపవాసము భంగపరచబడదు. అందులో మొదటిగా మిస్వాక్ చేయడం. ఉపవాస స్థితిలో ఎవరైనా సరే మిస్వాక్ చేయడం వల్ల అది భంగపరచబడదు, మరియు అది మక్రూ కూడా కాదు. ఆమిర్ బిన్ రబియా రజల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, నేను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయడాన్ని నేను చూశాను అని ఆమిర్ బిన్ రబియా రజల్లాహు అన్హు వారు తెలియజేశారు. మరి ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఇంతకుముందు మనం తెలుసుకున్నాము, సృష్టికర్త అయిన అల్లాహకు ముష్క్ సువాసన కంటే కూడా ఎక్కువగా ఇష్టమైనటువంటి వాసన ఏమిటి అంటే, అది ఉపవాస స్థితిలో ఉపవాసి యొక్క నోటి నుండి వెలువడేటటువంటి దుర్వాసన అని మనం తెలుసుకున్నాము. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనము పరిశీలన చేశాము అనుకోండి ఆ హదీసు గ్రంథాన్ని, ఈ విధంగా ఉంది, వల్లజీ నఫ్సీ బియదీ లఖులూఫు ఫమిస్సాయిమి అతియబు ఇందల్లాహి తాలా మిన్ రిహిల్ మిస్క్. అల్లాహ్ దృష్టిలో ఉపవాసి యొక్క నోటి దుర్వాసన ఏదైతే ఉందో అది ముష్క్ సువాసన కంటే కూడా ఎక్కువగా ప్రీతికరమైనది. అంటే ఇక్కడ మనము మిస్వాక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మన నోటిలో ఉండే దుర్వాసన దూరం అవుతుంది. కానీ ఇక్కడ హదీస్ గ్రంథంలో వివరించబడినటువంటి విషయం ఏమిటి, మన కడుపులో ఏవైతే ప్రేగులు ఉంటాయో వాటి నుండి వెలువడేటటువంటి దుర్వాసన, ఇది అల్లాహకు ఎంతో ఇష్టమైంది. కాబట్టి మనము ఏ విధంగా కూడా కంగారు పడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. అలాగే ఒకసారి మాత్రమే కాదు, అనేక సార్లు మనము ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయవచ్చు. మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ఉపవాస స్థితిలో మనము మరచిపోయి ఏదైనా తిన్నా త్రాగిన దానివల్ల కూడా ఉపవాస భంగం కలగదు. ఎందుకని అంటే, రమజాను ప్రారంభంలో మనకు అలవాటు కొద్దీ దాహం వేసినప్పుడు లేదా ఆకలి వేసినప్పుడు
తెలియక మనము ఎంతో కొంత తింటాము మరియు త్రాగుతాము. అలవాటులో పొరపాటు కారణంగా దానివల్ల కూడా ఉపవాస భంగం కలగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కావాలని మర్చిపోయి కాకుండా కడుపు నిండా తినేశారు అంటే ఆ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు. కాబట్టి దానికి పరిహారంగా మళ్ళీ ఉపవాసాన్ని ఉండాలి. దీనికి సంబంధించినటువంటి హదీస్ని మనం పరిశీలన చేస్తే అబూ హురైరా రజల్లాహు అన్హు వారి కథనం బుఖారీ షరీఫ్లో ఉన్నటువంటి హదీస్. ఇజా నసియా ఫఅకల వషరిబా ఫల్ యుతిమ్మహు ఫఇన్నమా అత్అమహుల్లాహు వసకా. ఉపవాసం ఉన్న వ్యక్తి మర్చిపోయి ఏదైనా తిన్నా త్రాగినా అతను తన ఉపవాసాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే అతనికి ఆహారం తినిపించింది త్రాగించింది అల్లాహ్ మాత్రమే. కాబట్టి మనము మర్చిపోయి ఏదైనా తిన్నా త్రాగినా అందులో ఎలాంటి దోషము లేదు. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, ఎవరైనా సరే ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు నిద్రపోయిన తరువాత నిద్రలో వీర్యస్ఖలనం జరిగింది, ఏవైనా కలల ద్వారా, మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే వీర్యస్ఖలనం జరుగుతుందో నిదురలో అతనిపై ఎలాంటి దోషము లేదు. అతను గుసుల్ స్నానం చేసి మిగిలినటువంటి ఉపవాసాన్ని పూర్తి చేయాలి. దీనికి సంబంధించినటువంటి హదీసుని మనం పరిశీలన చేస్తే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు వారి కథనం. అస్సౌము మిమ్మా దఖల వలైస మిమ్మా ఖరజా. ఉపవాస స్థితిలో ఏదైనా లోపలికి ప్రవేశిస్తే అప్పుడు ఉపవాసం విరిగిపోతుంది. లోపలి నుండి ఏదైనా బయటికి వస్తే ఉపవాసం విరగదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనకు రంజాన్ మాసంలో రాత్రుల్లో భార్యతో లైంగికంగా కలిసేటటువంటి అనుమతి ఇవ్వబడింది. మీరు మీ భార్యతో లైంగికంగా కలిసి ఇంకా గుసుల్ స్నానం చేయకుండానే నిద్రపోయారు, మీరు లేచేసరికి ఇక కాస్త సమయం మాత్రమే మిగిలి ఉంది దేనికి, సహర్ చేయడానికి. మరి అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అంటే మనము ముందు సహర్ని పరిపూర్తి చేసి ఆ తరువాత గుసుల్ స్నానం చేసేటటువంటి అనుమతి ఇవ్వబడింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారి కథనం. కాన నబియు సల్లల్లాహు అలైహి వసల్లం యుద్రికుల్ ఫజ్రు ఫీ రమజాన్ మిన్ గైరి హులూమిన్ ఫయక్తసిలు వయసూమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాను మాసంలో కొన్నిసార్లు అశుద్ధావస్థలో ఉన్నప్పుడు సహరీ సమయం వచ్చే వరకు ఆయన ఏం చేసేవారు, గుసుల్ స్నానం చేసేవారు. అంటే మనకు ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనము ముందు సహర్ చేసిన తరువాత ఆ తరువాత గుసుల్ స్నానం చేసేటటువంటి అనుమతి ఇవ్వబడింది. మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు మనము మన భార్యలను తాకడం కానీ లేదా ముద్దు పెట్టుకోవడం కానీ చేయవచ్చా? నిస్సందేహంగా చేయవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనము మన భార్యలను తాకడం ద్వారానైనా లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారానైనా ఒకవేళ లైంగికంగా కలుస్తాము అన్న భయం ఉన్నప్పుడు వారికి దూరంగా ఉండాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారి కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస స్థితిలో వారిని ముద్దు పెట్టుకునేవారు మరియు తాకేవారు కూడా. కాకపోతే ఆయన మీలో అందరికంటే కూడా ఎక్కువగా తన కోరికలను అదుపు చేసుకునేవారు. సుబ్హానల్లాహ్. కాబట్టి మనము ఒకవేళ మన కోరికలను అదుపు చేసుకోగలము అన్నప్పుడు ఈ పని చేయవచ్చు. దీనికి సంబంధించి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే అబూ దావుద్ హదీస్ గ్రంథంలో ఈ సంఘటన నకలు చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడగడం జరిగింది, నేను ఉపవాస స్థితిలో నా భార్యను తాకవచ్చా, ముద్దు పెట్టుకోవచ్చా అని.
ఒక వ్యక్తికి ప్రవక్త వారు అనుమతి ఇచ్చారు, మరొక వ్యక్తికి ప్రవక్త వారు అనుమతి ఇవ్వలేదు. ఎవరా ఇద్దరు వ్యక్తులు అంటే, ఒక వ్యక్తి ఏమో షైఖున్ అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి షాబున్ అంటే యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఉద్దేశము వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి తనను తాను నిగ్రహించుకుంటాడు అని, అలాగే నవ యువకులు ఎవరైతే ఉన్నారో వారు నిగ్రహించుకోలేరు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. కానీ దీని అర్థము ఎంత మాత్రము అది కాదు. వృద్ధులు ఈ తప్పు చేయరు అని కానీ, లేకపోతే యువకులు అందరూ ఈ తప్పు చేస్తారని ఎంత మాత్రము కాదు. ఇక్కడ మనల్ని నిగ్రహించుకోగలిగితే అప్పుడు ముద్దు పెట్టుకోవడంలో మరియు తాకడంలో ఎలాంటి సందేహము అవసరం లేదు. మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మనము ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు తలస్నానం చేయవచ్చా అనే విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి. అబూ దావుద్ హదీస్ గ్రంథంలో ఒక విషయము ఈ విధంగా తెలియపరచబడింది. అబూబకర్ రజల్లాహు అన్హు వారు ఒక సహాబీ కథనాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. నేను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూశాను. ఆయన ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు ఎత్తైన ప్రదేశంలో తన తల మీద నుంచి నీరు పోసుకోవడాన్ని నేను చూశాను. మరి దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటి అంటే, ఉపవాస స్థితిలో మనము తలస్నానం కూడా చేయవచ్చు, అందులో ఎలాంటి సందేహము అవసరం లేదు. అలాగే మరొక విషయం ఏమిటి అంటే, ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు స్త్రీలు ఎవరైతే ఉంటారో, గృహిణులు ఎవరైతే ఉంటారో వారు వంట చేస్తూ ఉంటారు. వారికి వారి యొక్క భర్తల యొక్క భయం ఉంటుంది. ఏదైతే వంట చేస్తూ ఉన్నారో అందులో ఉప్పు పెరగడం కానీ తరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నా భర్త అయిష్టత చూపిస్తారు అని కానీ, లేదా కోపం చూపిస్తారు అని కానీ వారు భయపడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, బుఖారీ గ్రంథంలో ఒక హదీసు తెలియపరచబడింది. ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు మనము వంట చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క రుచిని మనము చూడవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి, రుచి చూసిన తరువాత దాన్ని ఉమ్మివేయాలి, లోపలికి తీసుకోకూడదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఉపవాస స్థితిలో రుచి చూడవచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఉపవాసం ఉన్నప్పుడు మనము మాటికి నోటిని పుక్కిలించడము సమంజసమేనా? దీనికి సంబంధించినటువంటి ఒక హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే, బుఖారీ హదీస్ గ్రంథంలో ఈ హదీసు నకలు చేయబడింది. లా బాసా బిల్ మజ్మజతి వత్తబర్రు లిస్సాయిమ్. నోరును పుక్కిలించడం మరియు తలను తడపడము, ఇవి రెండిటి వల్ల కూడా ఉపవాసానికి ఎలాంటి భంగము కలగదు. గుర్తుంచుకోవాల్సిన విషయము, ఆ నోటిలో ఉన్నటువంటి నీరు లోపలికి వెళ్ళకూడదు. అలాగే మరొక విషయం, ఉపవాస స్థితిలో ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారు తమ తలకు నూనె వ్రాయవచ్చా? ఈ విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, బుఖారీ గ్రంథంలో ఉన్నటువంటి హదీస్. ఇజాకానా యౌముస్సౌమి అహదికుం ఫల్యుస్బిహ్ దహీనన్ ముతరజ్జిలన్. అర్థమేమిటి? ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి తలకు నూనె రాసి తల దువ్వినప్పటికీ ఎలాంటి ఉపవాస భంగము జరగదు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు నూనె వ్రాయవచ్చు మరియు తలను దువ్వనువచ్చు. మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి తన నోటిలో ఉన్నటువంటి ఉమ్ముని మింగినట్లయితే ఏమవుతుంది? ఈ విషయానికి సంబంధించి హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే, ఇనిస్ దరా దరీకుహు లా అకూలు యుఫ్తిర్. ఎవరైనా ఉపవాసం ఉండి ఉమ్మిని మింగినట్లయితే అతని ఉపవాసము విరిగిపోదు. ఎందుకని? అది బయట నుంచి వచ్చినటువంటిది కాదు, తన నోటిలో ఉన్నటువంటిదే. కాకపోతే ఆ ఉమ్మిని పూర్తిగా జమ చేసి మింగడము అనేది నిషేధించబడింది. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేశాము అనుకోండి, ఉపవాస స్థితిలో మనము కళ్ళకు సుర్మాను పెట్టుకోవచ్చా అంటే అందులో ఎలాంటి నష్టము లేదు.
ఉపవాస స్థితిలో సుర్మాని మనము పెట్టుకోవచ్చు. అలాగే ఉపవాస స్థితిలో మనము ముక్కులో మరియు చెవిలో ఏదైనా మందు వేసుకోవచ్చా అంటే అందులో కూడా ఎలాంటి సమస్య లేదు. మనకు ఏదైనా అనారోగ్యం ఉన్న కారణంగా మనము ముక్కులోను చెవిలోను మందును వేసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయము, ఆ మందు గొంతు లోపలికి దిగకుండా మనము జాగ్రత్త వహించాలి. మనము పరిశీలన చేశాము అనుకోండి, ఏదైనా ఈ మందు వేసుకోవడం అనేది తప్పనిసరి పరిస్థితి అయితేనే మనము దాన్ని ఆచరించాలి. లేదు అంటే ఇఫ్తార్ అయిపోయిన తర్వాత వాటిని ఉపయోగించడము అతి ఉత్తమము. మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఎవరైతే ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఉపవాస స్థితిలో వుజూ చేస్తూ ఉన్నప్పుడు, తన ముక్కుని శుభ్రపరుస్తూ ఉన్నప్పుడు నోటిలో ఉన్న నీరు కాస్త గొంతు లోపలికి దిగుతుంది. ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి, తన చేతిలో లేదు కాబట్టి అప్పుడు కూడా ఉపవాస భంగం కలగదు. ఎందుకని అంటే ఇది కావాలని చేసినటువంటి పని కాదు కాబట్టి. దీనికి సంబంధించి బుఖారీ హదీసులో నకలు చేయడం జరిగింది. ఒకవేళ అతను తన ముక్కును చీదేటప్పుడు నోట్లో నీరు వెళ్తే దాన్ని ఆపే శక్తి అతనికి లేదు కాబట్టి ఉపవాస భంగం కలుగదు. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేశాము అనుకోండి, ఉపవాస స్థితిలో మనము హిజామా కప్పింగ్ చేయించుకోవచ్చా అంటే మనకు తెలిసినటువంటి విషయం ఏమిటి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస స్థితిలో హిజామా చేయించుకున్నారు. దీనికి సంబంధించి అనస్ రజల్లాహు అన్హు వారిని అడిగితే, ఏమిటి మీరు ఉపవాసం ఉన్నవారికి హిజామా చేయడాన్ని ఇష్టపడరా అంటే, లేదు నేను ఇష్టపడతాను, కాకపోతే వారు బలహీనులు కాకూడదు. ఒకవేళ బలహీనులుగా ఉంటే అప్పుడు హిజామా అనేది, కప్పింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోకూడదు. ఎందుకని, దాని ప్రభావము ఈ ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి మీద పడుతుంది కాబట్టి. మరి సోదరులారా, సోదరిమణులారా, దేని ద్వారా ఉపవాసం విరిగిపోతుంది అన్న అంశంలో ఈ హిజామా చేయించుకోవడాన్ని నిషిద్ధంగా చెప్పడం జరిగింది, మళ్ళీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే, అది మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటుంది కాబట్టి. కానీ ఇక్కడ తెలియజేసినటువంటి విషయం ఏమిటి అంటే, అనారోగ్య కారణంగా ఏదైనా ఒక ప్రదేశంలో ఆ హిజామా చేయడము, రక్తాన్ని తీసినప్పుడు ఒకవేళ బలహీనులుగా లేకపోతే అప్పుడు ఉపవాస భంగం కలుగదు. మనము ఏదైనా టెస్ట్ కోసం కూడా మన రక్తాన్ని ఇవ్వవచ్చు. అలాగే ఏదైనా అనారోగ్యం వల్ల ఎవరైనా ఇంజెక్షన్ చేయించుకున్నారు కానీ అందులో ఎలాంటి బలము లేదు, అలాంటప్పుడు ఆ ఇంజెక్షన్ని తీసుకోవడం కూడా సబబే అవుతుంది. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేశాము అనుకోండి, ఉపవాసం ఉన్నటువంటి వారు మిస్వాక్కి బదులుగా టూత్ పేస్ట్ని వాడవచ్చా అని ప్రశ్నించినప్పుడు దీనికి సంబంధించి ఉలమాలు రెండు విధాలుగా జవాబిచ్చారు. వారిలో మొదటి వర్గం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు కేవలము మిస్వాక్ మాత్రమే వాడాలి, మిగతాది వాడకూడదు అని. అలాగే మరొక వర్గం వారు అది కూడా ఒక మిస్వాక్ వంటిదే కాబట్టి వాడడంలో ఎలాంటి అభ్యంతరము లేదు అని తెలియజేశారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గమనించాలి. మరొక విషయాన్ని మనం పరిశీలన చేశాము అనుకోండి, ఉపవాసం ఉన్నటువంటి వారు ఉపవాస స్థితిలో వారికి ఏదైనా అనారోగ్యం కారణంగా శ్వాస తీసుకోవడము ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారు అంటే, బయట నుంచి ఏదైనా పరికరం ద్వారానైనా లేకపోతే వేరే విధంగా ఆవిరి తీసుకుంటూ ఉంటారు. మరి అది తీసుకోవచ్చా అంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. ఎందుకని, అది కేవలము శ్వాస తీసుకోవడాన్ని మాత్రమే సులభం చేస్తుంది కానీ ఎలాంటి బలము దాని ద్వారా చేకూరదు కాబట్టి. మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ఎవరికైతే షుగర్ వ్యాధి ఉందో వారు కూడా ఇన్సులిన్ తీసుకోవచ్చు. ఎందుకని, అది దాన్ని నియంత్రించేదే తప్ప దానివల్ల ఎలాంటి బలము చేకూరదు కాబట్టి. మరొక విషయం ఏమిటి అంటే, అనుకోకుండా మనకు ఏదైనా వాంతి జరిగింది, అప్పుడు ఏం చేయాలి అంటే, ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి
కావాలని మనం ప్రయత్నం చేయలేదు కాబట్టి మనము ఉపవాసాన్ని పూర్తి చేయాలి. దీనివల్ల ఉపవాసానికి ఎలాంటి భంగము కలగదు. ఎవరైతే గర్భవతులుగా ఉంటారో వారికి కూడా ఎక్కువగా వాంతులు అవుతూ ఉంటాయి, వాంతి జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు కూడా వారు కంగారు పడవలసినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. వారు ఉపవాసాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. ఎవరైనా సరే ఉపవాస స్థితిలో తమ పంటిని తీయించుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా వారి ఉపవాసము భంగపరచబడదు. మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కొంతమందికి ఉపవాస స్థితిలో ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా వారి ఉపవాసము భంగపరచబడదు. కొంతమందికి ఉపవాస స్థితిలో ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా వారి ఉపవాసము భంగపరచబడదు. వారు ఉపవాసాన్ని పూర్తి చేయాలి. అలాగే కొంతమందికి ఆస్తమా పేషెంట్లు ఉంటారు. వారి యొక్క శ్వాస సులభతరం అవడం కొరకు స్ప్రేని వాడుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము, ఆ స్ప్రేలో ఎలాంటి బలం చేకూరేటటువంటి మందు లేకపోతే ఆ స్ప్రేని కూడా మనము నిస్సందేహంగా వాడవచ్చు. ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ స్ప్రే తీసుకోవడం ఏదైతే ఉందో ఇది మనము తప్పనిసరి పరిస్థితి అయితేనే దానిని వాడాలి. లేదు మనల్ని మనము నియంత్రించుకోగలము, ఎలాంటి ఇబ్బంది లేదు అంటే దానిని ఇఫ్తార్ తర్వాత తీసుకోవడము అతి ఉత్తమము. మరి సోదర సోదరీమణులారా, ఉపవాసం ఉండి మనకు అనుమతించబడ్డటువంటి విషయాలు ఏమిటి అంటే మనము మిస్వాక్ చేయవచ్చు. అలాగే మర్చిపోయి ఏదైనా తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మనము కళ్ళకు సురుమా పెట్టుకోవచ్చు. అలాగే వంటగదిలో ఉన్నటువంటి స్త్రీలు వంటలని రుచి చూడవచ్చు. అలాగే ఏవైనా కలలు వచ్చి వీర్యస్ఖలనం జరిగినా కూడా మన ఉపవాసాలు ఏవి కూడా భంగపరచబడవు. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఇవన్నీ కూడా సరైన విధంగా అర్థం చేసుకొని ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే రంజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.